దేశ భాషలందు తెలుగు లెస్స అట్టి తెలుగు భాషకు మకుటము పద్య శతకము. అంధచారములు తునుమాడి భక్తి భావము పెంచి విరక్తి వ్యామోహల తుంచే మహోత్తర జ్ఞాన దీపికలు శతకములు. నాలుగు పాదములతో నలుదిశల మార్మోగు శతకము తెలుగు భాషకే సొంతము. అలతి అలతి పదములతో అనల్పార్థంతో అలరారే వేమన శతకము మిదియే వినురో ఇనుమారు ముమ్మారు. అధికుడైన రాజు అల్పుని చేపట్ట వాని మాట చెల్లు వసుధలోన గణకులొప్పియున్న గవ్వలు చెల్లవా విశ్వదాభిరామ వినురవేమా. పతకులైన మీ పాత్రకు పాత్రులు కారెరే అంటూ భక్తి పారవశ్యమున ఆలపించిన గోపన్న దాశరథి శతకమిదియే. పాతకులైన మీ కృపకు పాత్రులు కారె తలంచి చూడ జట్రాతికి గల్గే భావన మరాతికి రాజ సుఖంబు గల్గే దుర్జాతికి పుణ్యమబ్బే గపిజాతి మహత్వమునొందే గావునంద తవ ఎట్టి వారలకు దాశరథి కరుణాపయోనిధి. శతకమిదియే. అతి గుణహీన లోభికి పదార్థము గల్గిన లేకయుండినన్ మితముగగాని కల్మిగల మీదటనైన భుజింపడింపుగా సతమని నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినన్ గతుకగజూచుగుక్క తన కట్టడమీഴకయందు భాస్కరా. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయంగోకు కుజనుల తోడన్ విడువక కూరిని సేయకు మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి. ధూర్జుటి కాళే హస్తీశ్వర శతకము పాలకూరి వృషాధిప శతకము వెంకట కవి మారుతి శతకము
భారమా ఎన్నో ఎన్నెన్నో శతకములు ఎన్నటికీ వన్నె తగ్గని జ్ఞాన దీపికలు మన తెలుగు భాషకు మణిదీపములు. శతకముల గూఢార్థంలా తెలుసుకొని మసుల కొనెదము. ముదము తోడ మంచిగా బ్రతకంగా మన దేశ కీర్తి నలు దిశల మారుం రోగంగా. శేషచంద్ర క్రియేషన్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో శతకము గురించి క్లుప్తంగా, వేమన జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాము. శతకము అంటే 100 అని మనకు తెలుసు. మకుటము కలిగి 100 కానీ 100కు పైగా కానీ పద్యాలు రాసినప్పుడు దానిని శతకము అని, మకుటము కలిగి 10 పద్యాలు రాసినప్పుడు దానిని దశకము అని, 25 పద్యాలు రాసినప్పుడు పంచవిశంతి అని, 300 లేదా 300కు పైగా పద్యాలు రాసినప్పుడు త్రిశతి అని పిలుస్తారు. ఈ మగుటము అంటే ఉదాహరణకి ఈ పద్యాలు వినండి. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరాగబట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. చేసిన దుష్ట చేష్టనరి చెప్పక నేర్పున గప్పి పుచ్చి తామోసిన ఎంతటన్ బయలు ముట్టకయుండదట్లు రాగిపై బూసిన బంగరు జదరిపోవగడంగిన నాడు నాటి కిందాసిన రాగిగాన బడదా జనులెల్లరెరుంగ భాస్కర. ఇందులో సుమతి, భాస్కర, విశ్వదాభిరామ, వినురవేమ అనేవి మగుటాలుగా పిలువబడతాయి. ఈ మగుటాలు అనేవి ఎవరికో సంబోధిస్తూ చెప్పుతున్నట్లుగా ఉంటాయి. ఈ మగుటం అనేది మొదటి పద్యంలో శతకాకారుడు ఏదైతే ఉపయోగించాడో అదే మగుటాన్ని అన్ని పద్యాలలో కూడా తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ మగుటానికి సమానార్థకాలు ఉపయోగించకూడదు. ఉదాహరణకి భాస్కర శతకంలో భాస్కర అనే మగుటానికి ఆదిత్య, సూర్యుడ, భానుడ అనే సమానార్థక పదాలను ఉపయోగించకూడదు. సంస్కృతంలో భర్తృహరి నీతి, వైరాగ్యము, శృంగారం మీద రాసిన త్రిశతకత్రయం అనే శతకము మొట్టమొదటిగా చెప్పబడుతుంది. తెలుగు మాతృక సంస్కృతం అయినప్పటికీ తెలుగులో శతకము ప్రసిద్ధి చెందినట్లు సంస్కృతంలో ప్రసిద్ధి చెందలేదు. ఒక్క సంస్కృతంలోనే కాదు, భారతదేశంలోని ఏ భాషలో కూడా తెలుగులో శతకము ప్రసిద్ధి చెందినట్లు మరి ఇతర భాషల్లో ప్రసిద్ధి చెందలేదు. అందుకే పద్యమైన శతకమైనా కూడా తెలుగు భాషకు మాత్రమే సొంతమైంది. ఈ శతకాలు పురాణాల వలె కథా ప్రాధాన్యం ఉన్నవి కాదు, ప్రబంధాల వలె వర్ణనా ప్రాధాన్యం ఉన్నవి కాదు, అలాగే గేయాల వలె సంగీత ప్రధానమైనవి కూడా కాదు. అయినప్పటికీ సాహిత్యంలో శతకము ప్రసిద్ధి చెందినట్లు మరే సాహిత్య ప్రక్రియ ప్రసిద్ధి చెందలేదు. ఈనాటి తరంలో పిల్లలకి భాస్కర, సుమతి, వేమన, దాశరథి శతకాల గురించి తెలియకపోవచ్చేమో కానీ కిందటి తరములో ప్రతి పిల్లవాడి నోట కూడా ఇవి అలవోకగా పాడబడేవి. తెలుగులో శ్రీ కాళహస్తీశ్వర శతకము, సుమతి శతకము, శైవ శతకాలు మొదటిగా చెప్పబడుతున్నప్పటికీ
వేమన శతకం ప్రసిద్ధి చెందినట్లు మరి ఏ ఇతర శతకం కూడా ప్రసిద్ధి చెందలేదు. శతకాలు ఎన్ని ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది వేమన శతకము. వేలకు వేల పద్యాలు కలిగిన వేమన శతకంలోని కొన్ని పద్యాలను ఎంచుకొని వాటికి గూఢార్థము తెలుపుతూ అవి నాటి సమాజంలోనూ నేటి సమాజంలోని లోటుపాట్లను ఎలా ఎత్తి చూపుతున్నాయో తెలియజేసేందుకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ శేషచంద్ర క్రియేషన్స్ వేమన శతకము. వేమన పద్యాల గురించి తెలుసుకునే ముందు వేమన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి. వేమన జీవిత చరిత్ర నుంచి వేమన పద్యాలు మనము ఇప్పుడు వినగలుగుతున్నాము, పొందగలుగుతున్నాము అంటే అందుకు నాటి బ్రిటిష్ సివిల్ సర్వీస్ అధికారి సిపి బ్రౌన్ యొక్క కృషి ఎంతో ఉంది. సిపి బ్రౌన్ మద్రాస్ ప్రెసిడెన్సీలో సివిల్ సర్వీస్ అధికారిగా ఉన్నప్పుడు విధుల నిమిత్తము కడప, మచిలీపట్నం, నెల్లూరు ప్రాంతాలు తిరిగేవాడు. అలా తిరిగేటప్పుడు అక్కడ ప్రజలు వేమన పద్యాలు పాడుతుండడంతో వాటి మీద ఆసక్తి కలిగింది సిపి బ్రౌన్కి. వాటిని సేకరించాలనుకున్నాడు. గ్రామాలు తిరిగి తాళపత్రాలు ఏమైనా దొరుకుతాయేమో అని ప్రయత్నించాడు. తాళపత్రాలు ఎక్కువగా దొరకపోయినప్పటికీ ప్రజలు పాడుకునే పద్యాలనే సేకరించి అక్షరబద్ధం చేశాడు సిపి బ్రౌను. అలా చేసేటప్పుడు వేమన భావగత్వం లేని అశ్లేష పదాలతో కూడిన పద్యాలను తొలగించి కేవలం వేమన భావగత్వంతో నిండిన పద్యాలను మాత్రమే సేకరించి అక్షరబద్ధం చేశాడు సిపి బ్రౌను. వేమన ఏ కాలం వాడు, ఏ ప్రాంతం వాడు అనేందుకు సరైన ఆధారాలు లేవు. వేమన శతకంలోని ఈ పద్యాన్ని వినండి. ఊరుకొండ వీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు అరసి చూడబయలు ఆననే శివుడుండు. ఈ పద్యం ఆధారంగా వేమన కొండవీటి రాజవంశానికి చెందిన వాళ్ళని కొంతమంది అభిప్రాయము. ఈ కొండవీటి రాజులైన అనవేమారెడ్డి, కొమ్మిటి వేమారెడ్డి అనేవారు కొండవీటిని 14-15 శతాబ్దంలో పరిపాలించారు. కానీ వేమన 1650-1750 మధ్య కాలం వాడని చాలామంది చరిత్రకారుల అభిప్రాయము. అలాంటప్పుడు ఈ పద్యము వేమన తన నివాసం గురించి తెలిసేందుకు రాశాడన్నది సందేహంగా నిలుస్తుంది. ఇక వేమన జీవిత చరిత్ర గురించి తెలుగులో మొట్టమొదటి అక్షరబద్ధం చేసింది సుందరాయాచారి. ఇతను వేమన సూక్తి రత్నాకరంలో వేమన గురించి రాశాడు. ఇందులో వేమన వేషాలుడు, అభిరాముడు, కొమ్మిటి వేమన్న, గొల్లడు గోసాయి అనే కథలు ఉన్నాయి. ఈ కథలలో మనకు ముఖ్యంగా ఎక్కువ ప్రాచుర్యం ఉన్నది వేమన వేషాలుడై తర్వాత యోగి అయినాడని. ఈ కథను బట్టి వేమన రెడ్డి రాజవంశస్థుడుగా చెప్పబడుతుంది. కొండవీటిని వెళ్ళిన కొమరగిరి వేమారెడ్డి మల్లమాంబల యొక్క తృతీయ పుత్రుడు, అలాగే రాజవేమారెడ్డికి కనిష్ట సోదరుడు ఈ వేమన. రాజవేమారెడ్డి యొక్క భార్య నరసమాంబ. నరసమాంబ వేమనని సొంత కొడుకులాగా చూసుకునేది. వేమన బాధ్యతారహిత్యంగా తిరిగేవాడు. వేషాలుడై వేష ఇంటిలోనే కాలము గడిపేవాడు. తనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నరసమాంబను అడిగేవాడు. నరసమాంబ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అతనికి డబ్బులు, నగలను అందజేసేది. ఆ డబ్బును, నగలను వేషకు అందజేసేవాడు వేమన. ఆ వేశ్య చాలా దురాశపడ్డాలు. ఒకరోజు, నాడు కోరిక తీర్చగలరా? చెప్పు సుందరి, నేమితా కోరిక? చాలా చిన్న కోరికే. చిన్నదైన పెద్దదైన అభ్యంతరమేముంది? మీ వదిన నరసమాంబ నగలు ధరించాలని ఉంది. అంతేనా? అదెంత పని తెచ్చిచ్చేదను. వేశ్య కోరికను తీర్చేందుకు వదిన నరసమాంబ వద్దకు వచ్చాడు వేమన. వేమనను చూచి నరసమాంబ, ఏమి వేమ, ఇలా వచ్చావు? నా ప్రేయసికి నీ నగల మీద మోజు కలిగింది, అందుకే వచ్చాను వదినగారు. నీ ప్రేయసికి నా నగల మీద మోజు కలిగిందా? తీసుకెళ్ళు. నరసమాంబ తను ధరించే నగలను వేమనకు ఇచ్చింది. వేమన తెచ్చిన నగలను సంతోషంగా ధరించిన వేశ్య, నాథా, నగలు చాలా బావున్నాయి, కానీ ఇందులో బులాకి లేదు.
అది కూడా తెచ్చిస్తే చాలా సంతోషించదా. మీరిచ్చిన నగలలో బులాకి లేదు. అది కూడా కావాలని కోరుకుంటుంది నా ప్రేయసి. బులాకిచ్చేదను కాని ఒక షరత్తు. నగలన్నీ ధరించి నీ ముందుకు రావాలి తను. అందుకు అంగీకరిస్తేనే బులాకివ్వు. గారు, నేనడిగిన బులాకి తెచ్చారా? తెచ్చాను. ధరించే ముందు నాదో షరత్తు. ముందు తెచ్చిన నగలతో పాటు దీన్ని కూడా ధరించి నా ముందుకు రా. అందుకు నీకిష్టమైతేనే ఈ బులాకి తీసుకో. ఇది వదినగారి షరత్తు. అంతే కదా. ఇప్పుడే నీ కోరిక తీర్చదా. వివస్త్రాయి తన ముందుకు నగ్నంగా వచ్చిన ఆ వేసను చూడగానే ఆమె శరీరం మీద అసహ్యమేసింది వేమనకు. అసహ్యమైన శరీరం మీదన నేను వ్యామోహం పెంచుకున్నది. నా కళ్ళు తెరిపించేందుకేనా వదిన ఆ షరత్తు విధించింది. వదినతో పాటు నువ్వు కూడా కామంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. కృతజ్ఞతలు. ఆ విధంగా వేశ్య ప్రవర్తించడంతో వేశ్య శరీరం మీద విరక్తి కలిగి శ్రీవామోహము తగ్గి యోగ అయినాడని చెప్పబడుతుంది ఈ కథ. దీనికి అనుబంధంగా వస్తుంది అభిరాముని కథ. అభిరాముడు కంసాలి. ఇతను అంతఃపురంలో స్త్రీల కోసం నగలను తయారు చేసేవాడు. అభిరాముడు వేమన మంచి స్నేహితులు. వేశ్య వ్యామోహము తగ్గిన తర్వాత వేమన వేశ్యాగృహానికి పోగా అభిరాముని వద్దనే ఎక్కువ కాలం గడిపేవాడు. అభిరాముడు ఎవరికి తెలియకుండా ఒక యోగి దగ్గర ఉపదేశం పొందేవాడు. వేమన ఒకరోజు అభిరాముడు ఎక్కడికి పోతున్నాడో తెలుసుకునేందుకు అతన్ని అనుసరించాడు. అభిరాముడు సాధువు వద్దకు వెళ్ళడం చూసి తను కూడా అక్కడికి వెళ్ళి దొంగచాటుగా సాధువు అభిరామునికి చెప్పే మాటలు వినసాగాడు. రేపు తప్పక రావాలి అభిరామా, లేకపోతే నష్టపోతావు. రేపు మంచి ముహూర్తం ఉంది. ఆ ఘడియల్లో జ్ఞానబోధి పొందినవాడు యోగి అవుతాడు. ధన్యుణ్ణి స్వామి. సాధువు అభిరామునికి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ జ్ఞానసిద్ధి తను పొందాలనుకున్నాడు వేమన. వదిన నరసింహమ్మ వద్దకు వచ్చి, వదిన గారు, నేను ఆ జ్ఞానబోధ పొందాలి. అభిరాముణ్ణి అక్కడికి వెళ్లకుండా ఆపండి. తప్పకుండా వేమ. వేమన చెప్పిన మాటలు విన్న తర్వాత నరసింహమ్మ అభిరాముణ్ణి ఎలాగైనా సాధువును కలవకుండా చేసేందుకు వెంటనే అభిరాముణ్ణి పిలిపించి రేపు నడిపొద్దులోగా నాకు ఆహారం చేసి తీసుకురావాలి, లేకపోతే నా సంగతి తెలుసు కదా. నరసింహమ్మ ఆజ్ఞను తిరస్కరించే ధైర్యము లేక తన దురదృష్టానికి దుఃఖిస్తూ నరసింహమ్మ చెప్పిన నగను తయారు చేస్తూ ఉండిపోయాడు అభిరాముడు. సాధువు అభిరామునికి చెప్పిన సమయానికి వేమన సాధువు వద్దకు వెళ్ళాడు. వేమనను చూచి ఆ సాధువు, ఎవరు నువ్వు? అభిరామ రాలేదా? అతను రాలేక నన్ను పంపాడు స్వామి. అతను దురదృష్టవంతుడు. సమయం మించిపోతుంది. నీకే ఉపదేశమిచ్చి జ్ఞానబోధ చేసెదా. ధన్యుణ్ణి స్వామి. అంతా ఈశ్వరేచ్ఛ. సాధువు వద్ద జ్ఞానబోధ పొందిన తర్వాత వేమనకు జ్ఞానోదయమైంది. తను చేసిన ఘోర తప్పిదమేమిటో తెలిసి వచ్చింది. అభిరామునికి దక్కాల్సిన జ్ఞానబోధ తనకు దక్కినందుకు పశ్చాత్తాపపడుతూ అభిరాముని కలిసి, నన్ను క్షమించు అభిరామ, తప్పు చేశాను. నీకు దక్కాల్సిన బోధ నేను పొందాను. నీ పేరు కూడా చిరస్థాయిగా ఉండేలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంలో విశ్వద అంటే వేశ్య పెరిని. ఆ వేశ్య వలనే తనకు శ్రీవామము తగ్గి స్త్రీ మీద విరక్తి కలిగేలా జరిగిందని అందుకు కృతజ్ఞతగా విశ్వద పేరును, తన మిత్రుడైన అభిరామునికి దక్కాల్సిన జ్ఞానసిద్ధి తను మోసం చేత పొందాడన్న పశ్చాత్తాపంతో అభిరాముని పేరును, ఆ ఇద్దరి పేర్లను కూడా తను రాసిన శతక పద్యాలలో మకుటంగా ఉంచాడని చాలా మంది అభిప్రాయము. ఇందుకు ఎలాంటి చారిత్రక ఆధారము లేదు. వేమన సూక్తి రత్నాకరంలో చెప్పబడుతున్న మరో కథ కోమిటి వేమన్న కథ. ఇందులో వేమనను కోమిటి కులస్తుడిగా చూపించడం జరిగింది. ఈ కోమిటి వేమన చాలా బీదవాడు. ధనార్జన కోసం దేశదెమ్మరిగా తిరుగుతూ కోమిటి వేమన్న సింహాచలం పుణ్యక్షేత్రానికి వచ్చాడు. అక్కడ దేవాలయం చూసి
అక్కడే కొద్ది రోజులు గడపాలన్న నిర్ణయంతో అర్చకుడిని కలిసి, అయ్యా, నేను స్వామి సన్నిధిలో కొంతకాలం గడపాలనుకుంటున్నాను. అభ్యంతరం లేదు కానీ దీనికి ఉత్తరం దిక్కుకు మాత్రం వెళ్ళకు. పూజారి ఉత్తరం వైపుకి ఎందుకు వెళ్ళవద్దన్నాడు? ఏదో రహస్యం ఉంది, అటువైపు తప్పక వెళ్ళాలి. అర్చకుడు చెప్పిన మాటల మీద ఏదో అనుమానం వచ్చిన కొమిటి వేమన్న ఆ వైపుకై వెళ్ళసాగాడు. దట్టమైన అడవిలో కురమురగాలను లెక్క చేయకుండా చాలా దూరం వెళ్ళాడు. అలా వెళ్ళగా అతనికి చిన్న గుంతలో పరుశువేది కనపడింది. పరుశువేది అంటే ఇనుమును బంగారుగా తయారు చేసే ఒక రకమైన ద్రవ పదార్థము. నాకు పరుశువేది దొరికింది, నేను ధనవంతుడనయ్యాను. నేను ధనవంతుడనయ్యాను. పరుశువేదిని చూసిన కొమిటి వేమన్న ఎంతో సంతోషపడి వెంటనే అడవిని దాటి 2 కుండలను తెచ్చుకొని ఆ పరుశువేదిని కుండలలో నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. అతను అడవి దాటేటప్పటికీ చీకటి పడడంతో ఆ అడవికి దగ్గరగా ఉన్న గ్రామానికి వచ్చి కుండలను దాచి అక్కడ ఉన్న ఒక వ్యక్తితో, అయ్యా, నేను చాలా దూరం పోవాలి. చీకటి పడింది. రాత్రి ఇక్కడ పడుకునేందుకు చోటు చూపండి. పొద్దు పొడవక ముందు వెళ్ళిపోతాను. నా పేరు అలియారెడ్డి. నేను భోజనం పెట్టలేను, కానీ పసులు పాకుంది, అక్కడ పడుకో. అభ్యంతరం లేదు. అలియారెడ్డి కొమిటి వేమన్నకు పశువుల పాకలో పడుకునేందుకు అనుమతి ఇవ్వగానే పరుశువేదితో నిండిన కుండలను పశువుల పాకలో ఉంచి వాటి మీద గడ్డి కప్పి కొమిటి వేమన్న పూటకులమ్మ వద్దకు భోజనానికి వెళ్ళాడు. అదే సమయంలో అలియారెడ్డి పశువుల పాకలోకి వెళ్ళి పశువులకు గడ్డి వేసేందుకు గడ్డి మోపును తీయగానే పరుశువేదితో మారిన బంగారు నాగలిని, పరుశువేది కుండలను చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి దుర్బుద్ధి పుట్టింది. వెంటనే ఆ కుండలను వేరే చోటికి మార్చి పశువుల పాకకు నిప్పు పెట్టాడు. తిరిగి వచ్చిన కొమిటి వేమన్న పశువుల పాక తగలిపడిపోవడం చూసి బిగ్గరగా ఏడుస్తూ, అంతా సర్వనాశనమైందే దేవుడా, ఎందుకయ్యా ఇలా చేశావు? అరే అలియారెడ్డి, నిన్ను అలా దుఃఖిస్తూ ఆ మంటల్లోనే పడి ఆత్మహత్య చేసుకున్నాడు కొమిటి వేమన్న. ఈ విధంగా దుఃఖంతో కొమిటి వేమన్న ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని ఆత్మ శోభిస్తూ అలియారెడ్డిని పట్టి పీడించసాగిందని, అందువల్ల అలియారెడ్డికి పుట్టిన సంతానమంతా చనిపోసాగిందని, అలాంటి సమయంలో కొమిటి వేమన్న ఒకసారి అలియారెడ్డి కలలో కనపడి, నీవు నాకు చేసిన ద్రోహం వల్ల నీ సంతానము నాశనం అవుతుందని, నీవు పుట్టబోయే సంతానానికి నా పేరు పెట్టుకోవడం వల్ల నీ సంతానము అభివృద్ధి చెందుతుందని చెప్పాడని, తర్వాత అలియారెడ్డి తనకు పుట్టబోయే పిల్లలకు కొమిటి వేమన్న పేరు పెట్టాడని ఈ కథ చెప్పబడుతుంది. తర్వాత గొల్లడు గోసాయి అనే కథ కూడా ఉంది. ఈ కొమిటి వేమన్న, గొల్లడు గోసాయి అనే కథలు 2 కూడా నమ్మశక్యంగా ఉండవు. ఏది ఏమైనప్పటికీ నాటి నుంచి నేటి వరకు వేమన పద్యాలు అజారామరంగా వెలుగుతూనే ఉన్నాయి. వేమన చివరి రోజుల్లో ఒంటిమిట్ట మండలం కటార్పల్లిలో నివసించాడని, అక్కడే తుది శ్వాస విడిచాడని కొందరు, లేదు జీవసమాధి అయినాడని మరికొందరు చెప్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కటారపల్లిలోని వేమన సమాధి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మరవకండి. ఈ వీడియోను స్కిప్ చేసే ముందు ఈ పద్యాన్ని వినండి. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరు దెరుగడా. విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యము నాటి సమాజానికి నేటి సమాజానికి
ఎలా తర్పణం పడుతుందో తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. మిసెస్ చంద్ర.